కొయ్యకూర పప్పు తయారు చేస్తున్నానండి. పప్పు అండి, మొత్తం 5 రకాల పప్పులు. కొయ్యకూర, తాలింపుకి నూనె, ఉల్లిపాయ, ఒక టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, కారం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. కుక్కర్ తీసుకోవాలి. ఈ కుక్కర్లో వేసేయాలి పప్పు. ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి. పప్పు కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. టమాటా అండి 4 ముక్కలు కోసేయాలి. బాగా ఉడుకుతుంది. ఆకుకూర, పప్పు కావాల్సినంత ఆకుకూర వేసుకోవాలి. పచ్చిమిర్చి అండి, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు అండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. 4-5 విజిల్స్ రానివ్వాలండి. కాబోలి శనగలు ఇవన్నీ ఉడకాలి కాబట్టి కొంచెం మెత్తగా ఉండాలి. తాలింపు రెడీ చేసుకోవాలండి. గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె, తాలింపు సరిపడగా, కొంచెం కరివేపాకు అండి, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి కొంచెం త్వరగా వేగనివ్వాలి. ఈ ఉడుకుని పప్పు అండి. మొత్తం ఈ టమాటా అంతా పక్క ప్లేట్లో పెట్టుకోవాలి. పప్పు అంతా కొంచెం మెత్తగా చేయాలండి. ఈ టమాటా కొంచెం మిక్స్ చేసుకోవాలండి. టమాటా ఈ పప్పులో వేసేయాలి. పప్పులో వేస్తే బాగా కలుస్తుందండి. మిక్స్ చేసేస్తే ఈ తాలింపులు వేసేయాలి. టేస్టీ పప్పు టమాటా అండి, ఆకుకూర చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే ఇది అన్నంలోకి, చపాతీకి చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తాలింపులు వేసేసాం కాబట్టి ఇంక చాలండి, మాడనివ్వద్దు. దించేయండి, స్టవ్ బంద్ చేయాలి. హెల్దీ పప్పు అండి ఇది. మొత్తం 5-6 రకాల పప్పులు ఇవి. ఇలా చేసుకో.